ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ప్యూర్ నాటుకోళ్ళు. చాలామంది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫామ్లలో పెంచుతున్నారు. అవే నాటుకోళ్ళని అమ్ముతున్నారు. మార్కెట్లలో ఇప్పుడు అమ్మేటి అన్నీ ప్యూర్ నాటుకోళ్ళు కాదు. మీరు అబ్జర్వ్ చేయండి, అవన్నీ కూడా కల్తీ అయిపోయినాయి. కల్తీ కోళ్ళన్నీ మార్కెట్లోకి వచ్చినాయి. సో ఎవరు మోసపోవద్దు. అసలు ప్యూర్ నాటుకోళ్ళు అంటే ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి మాత్రమే ప్యూర్ నాటుకోళ్ళు. ఇందులో ఎలాంటి కల్తీ లేదు, న్యాచురల్గా పెరుగుతున్నాయి. వీటికి మెడిసిన్ లేదు, వ్యాక్సిన్ లేదు, అండ్ ఫీడ్ కూడా లేదు. సో అవే ఫీడ్ సంపాదించుకొని తింటున్నాయి. అక్కడ ఏదో ఒక మేత పురుగులని, ఇంకా గడ్డిని, పురుగుల్ని అవే స్వయంగా ఫీడ్ తీసుకుంటున్నాయి. చూడండి, తీసుకొని బ్రతుకుతున్నాయి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ప్యూర్ నాటుకోవాలంటే ఇలాంటివి కొనుక్కొని డెవలప్ చేసుకోండి, మంచి డిమాండ్ ఉంటుంది. చాలామంది అయితే క్రాసులు, ఆసిలని, డీపీలని, సోనాలని ఎవి పడితే అవి తీసుకొచ్చుకొని చాలామంది ఫార్మర్లు నష్టపోతున్నారు. అలా కాకుండా ఇలాంటి ప్యూర్ నాటుకోడి సెలెక్ట్ చేసుకొని ఇలాంటి ఇట్లా ఓపెన్ ప్లేస్లో పెంచుకోవడం వల్ల ఏంటంటే మీకు డిమాండ్ బాగుంటుంది, అప్పుడు ఇన్కమ్ కూడా బాగుంటుంది. చూడండి, ఇవి ఒక 1 ఇయర్కి పుంజ అయితే ఒక 2 కిలోలు బాగు అవుతుంది. పెట్ట అయితే 1.5 కిలో, పాదొక్క 2 కిలోల వరకు అవుతుంది. ఒక 1 ఇయర్ పెంచుతుంది. ఇక అంతకంటే ఎక్కువ అయితే అవ్వదు నాకు తెలిసి, కాదు. ఇవన్నీ కూడా అంతే, 1.5 కిలో. పెట్టెలు అయితే 1.5 కిలో బావు, పాదొక్క 2 కిలోలు ఉంటుంది. పుంజ అయితే 2.5 కిలోలు, 2 కిలోలు, పాదొక్క 3 కిలోల వరకు కూడా వస్తుంది పుంజులు అయితే. ఇది మాత్రమే టేస్ట్ బాగుంటుంది. కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇలా విలేలో బర్డ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని పెంచుకుంటే ఆ కోళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది. చూడండి, ఇంకా ఇక్కడ ఉన్నాయి. చాలామంది కోడి పిల్లలు తక్కువ ధరకు వస్తున్నాయని, లేదంటే షార్ట్ టైంలో పెద్ద పెరుగుతున్నాయని, ఇవన్నీ ఆలోచించుకొని అయితే కల్తీ కోళ్ళు తెచ్చుకుంటున్నారు. సో మార్కెట్ చేసేటప్పుడు అయితే ఇబ్బంది పడుతున్నారు. మార్కెటింగ్ టైంలో మీరు కొంచెం లేట్ అయినా పర్లేదు, బట్ ఈ కోళ్ళు తెచ్చుకోండి, ప్యూర్ నాటుకోళ్ళు. మంచి ఇన్కమ్ ఉంటుంది, డిమాండ్ బాగుంటుంది.